ఏరా ప్రశాంతంగా పేపర్ కూడా చదువుకోనివ్వా? మేము ప్రపంచ జ్ఞానం పెంచుకుందామని. ఏంటి పరీక్ష ఫెయిల్ అయ్యా? లేదు, నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవుదామని. మీరు ఎంత చెప్పినా మారర్రా. బాబాయ్, బాణాన్ని ఎంత వెనక్కి లాగితే అంత ముందుకెళ్తుంది. నువ్వు కూడా నన్ను ఎంత డిస్కరేజ్ చేస్తే నేను అంత డిస్టింక్షన్ లో పాస్ అవుతా. డిస్టింక్షన్ పాస్ అవడం తర్వాత, ముందర అసలు పరీక్షలు ఫెయిల్ అవ్వకుండా చూడు. ఏంటి బాబాయ్ అంత మాట అనేసాడు? అన్నదంతా నిజమే కదరా? వీడొకడు. రారా, నీ కోసం మేము ఊరంతా ఎదుగుతుంటే నువ్వు ఇక్కడున్నావా? ఈ ముసలాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. జర్రా వచ్చారు పోరం బుక్ యాదవ్. బాబాయ్ 2 టీలు 6 సిగరెట్లు. ఏంటి? 6 టీ 2 సిగరెట్లు. ఫస్ట్ పాత బాకీ క్లియర్ చేయి. పాత బాకీ ఒకటి నీకు ఇచ్చేది కాక ఈ బేవర్స్ వాళ్ళందరికీ ఇవ్వాలా? ఎవడ్రా బేవర్సు? ఎదవ బట్టలు వేసుకుని నువ్వు. ఈ బుక్ చూసినావరా? అందరు ఖాతాలు రాసుకోవడానికి తీసుకున్నా, కానీ నీ ఖాతాలు రాయడానికే సరిపోయిందిరా. ఆ చిత్రగుప్తుడు చిట్టా ఎట్లా రాస్తున్నాడో అట్టే నీ టీ సిగరెట్ డబ్బులు రాయడానికే సరిపోయిందిరా. చిచ్చి, ఆ తుచ్చమైన టీ డబ్బుల కోసం మన బంధాన్ని అనుబంధాన్ని ఆప్యాయతను మొత్తాన్ని ఆ తుంగలో కలిపేస్తావా? మరి ఎప్పుడు తీరుస్తావురా నువ్వు? ఏదో శనివారం తీరుస్తాలే పో బాబాయ్. ఒరేయ్, ఎన్ని శనివారాలు ఉంటాయో నీకు తెలుసారా? ఈ శనివారం తీరుస్తావా, వచ్చే శనివారం తీరుస్తావా, లేదా వచ్చే సంవత్సరం శనివారం తీరుస్తావా? ఎప్పుడు తీరుస్తావురా ఇంక నువ్వు? ఏదో శనివారం ఇస్తాలే బాబాయ్, ఫిక్స్ అయిపో. ఒరేయ్, ఇంతేరా నువ్వు? బాబాయ్, నీకు బిల్ గేట్స్ తెలుసా? బిల్గేట్ ఎవడో తెలియదురా, నాకు కోల్గేట్ తెలుసు. బాబాయ్, ఆయన ప్రపంచంలోనే పెద్ద కోటీశ్వరుడు. నేను అవుతా కోటీశ్వరుణ్ణి. ఒరే, జూదమాడి ఇళ్ళు కొంపలమ్ముకున్న వాళ్ళని చూసినాను గాని గెలిచినోడు ఎవరూ లేరురా. బాబాయ్, చూడలేదు కదా, ఎవరిని చూడలేదు కదా, నన్ను చూస్తావు, ఈ సీను గాని చూస్తావు, పేకాటాడి కోటీశ్వరుడైన ఈ సీను గాని చూస్తావు. సర్లే, తీసుకో. నన్ను తక్కువ మంచి వేస్తావా? తీసుకోండిరా, తీసుకో. తేరా బట్టతలవడా. అరే, నీకు మతి లేదు, నాకు గతి లేదు. ఏం చేస్తాం? ఈ ఊడిందంతా నీలాంటి వాళ్ళని చూసే భూమే భరిస్తుంది. నేనెంతరా నీకు? ఇంకా తాగరా, తాగు. ఎప్పుడో సమాధానం చెప్తాలే. ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. సగమే తాగా, బిల్లు కూడా కట్టను పో. అరే వస్తున్నాను రా. బాబాయ్, ఆ చిత్రగుప్తుడు పుస్తకంలో టీ సిగరెట్ కూడా రాసి. ఎవడ్రా నువ్వు? యముండా. ఎల్రా బయటికి. పెట్టాడా? ఎలా? ఓరరే పోకిరి నా కొడక. అక్క అక్క అక్క, బాగున్నావు అక్క? ఏ రసీను, ఇన్నాళ్ళక ఈ అక్క గుర్తొచ్చింది? ఏం లేదక్క. వీడికి డబ్బులు అవసరం ఉన్నప్పుడే అక్క గుర్తుకొస్తా. బావా, ఏం టిప్ టాప్ గా రెడీ అయ్యో? ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు? పని మీద పట్నం వెళ్తున్నాను, వస్తావా? నేనెందుకులే బావా, నేను వస్తే మిమ్మల్ని ఎవరు చూడు. సర్లేరా, నేను ఒక్కనే వెళ్తాను, అమ్మాయిలంతా నన్నే చూడాలి. ఏమంటావు? మీరు పట్నం వెళ్ళేది పని కోసమా, అమ్మాయిల కోసమా? వెళ్ళి తొందరగా పని చూసుకొని రండి. సరే, ఓకేరా. సరే బావా, సరే. నువ్వు రారా సీను. అలాగే పదక్క. తీసుకో. అవును, అమ్మా నాన్న చెల్లి బాగున్నారా? వాళ్ళు బాగున్నారక్క. అక్క, అవును, నాన్న నిన్ను అడిగి ఒక 5,000 తీసుకురమ్మన్నారక్క. అవునా? నాన్న నాకు ఫోన్ చేయలేదే. డైరెక్ట్ గా నేనే వచ్చాను కదక్క, ఇంక ఫోన్ ఎందుకు? సర్లే ఉండు, నేను తీసుకొస్తా. సరే అక్క. ఇవిగో శ్రీను 5,000. థ్యాంక్స్ అక్క. శ్రీను జాగ్రత్త. అలాగే అక్క. సరే. ఏరా సీను, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? శనివారం ఇస్తాలే. ఏ శనివారం రా? వచ్చే శనివారమా? వచ్చే శనివారమా? ఏదో శనివారం ఇస్తా, ఫిక్స్ అయిపో. నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత కలుస్తా. నీకు డబ్బులు ఇచ్చేందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా. ఈ రోజు డబ్బులు మేడం ముఖం మీద కొడతా. నన్నే తిడుతుందా? ఇప్పుడు ఎలా తిడుతుందో చూస్తా. ఏంటి లక్ష్మి ఇంత సంతోషంగా ఉన్నావు? నానే నాకు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు ఇచ్చాడనయ్య. ఫీజు కట్టకుంటే నా ఫ్రెండ్స్ ముందు నాకు ఇన్సల్ట్ కదా. ఎవర్రా నిన్ను ఇన్సల్ట్ చేసేది? తోలు తీసేస్తా ఒక్కొక్కరికి. చూడమ్మా బంగారు చెల్లెమ్మ, చూసా ఏంటి? ఆ డబ్బు నీ దగ్గర ఉందనుకో, ఏ దొంగోడైనా వచ్చి కొట్టేస్తాడు. అదే డబ్బు నాకు ఇచ్చావనుకో, నేను జాగ్రత్తగా తీసుకెళ్లి స్కూల్లో కట్టేస్తా కదా. సరే అన్నా, బాయ్ అన్నా. సరే అమ్మా. రేయ్, మీరందరూ ఈ సీనుగాని ఓడించి నా దగ్గరే డబ్బులు కొట్టేస్తారా? ఈసారి మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం నేను కొట్టేస్తా. దెబ్బకు దెబ్బ తీస్తా, వడ్డీతో సహా వసూలు చేస్తా. ఆడదామా? జరగరా.
హలో వినేటోడు చోటోడైతే మూగోడు కూడా మహాభారతం ఓ చెప్పావులే మంచి మంచి షో షో ఛ! మళ్ళీ ఓడిపోయా మన ముఖం చూడు. పోయి జిమ్ రమేష్తో బెట్ కట్టిండి ఏంట్రా ఈడు అమ్మా సీన్ గాడు లేడా? పైన మేడ మీద పడుకున్నాడ్రా. ఓహో సరే రేయ్ ఏంట్రా ఇంకా పడుకునే ఉన్నాడు ఈడు? సీను లేపాన్ని దున్నపోతలా వాడిని నిద్రపోతున్నావేంట్రా లేరా రేయ్ ఏయ్. లేరా ఏయ్ అవునరా ఎలా లేవడో చూస్తా అనిల్ తీసుకురా పోరా రేయ్ రేయ్ లేరా రేయ్ లే ఏంట్రా మీ గోల రైడ్ లేపడం లేవట్లేదు ఆ? ఇప్పుడు పోయి. వేస్తాడు ముఖం మీద చూడు. కొట్రా పోయి అది, అది. ఏంట్రా పొద్దున మీ లొల్లి ఛ! ఏ సీను దున్నపోతులా నిద్రపోతున్నావా? అక్కడ మాకు నిద్ర లేకుండా చేసి ఇక్కడ నువ్వు హ్యాపీగా పడుకున్నావా? ఈ ఆ రమేష్ గారితో ఫైట్ గుర్తుందారా Freak it out, the sensation. Body free, generate the foundation. హలో రమేష్ గారితో ఫైట్ గుర్తుందా? బెట్టు కట్టి ఓ పెద్ద బిల్డప్ ఇచ్చావు కదా, అక్కడ అందరు మనల్ని పిల్ల అంటున్నారు. అసలు ఈ రోజు ఏముందో గుర్తుందా? అదా ఆ రోజేదో ఊరికేనా అన్నాలే అమ్మయ్యా, అయితే ఆ రమేష్ గారితో ఫైట్ లేదనమాట. లేదు అంటే పందెం కాసినట్టు గుర్తులేదురా ఆ రమేష్ గారితో ఫైటింగ్ చేస్తావని నీ మీద ఉన్న నమ్మకంతో 2000 పందెం కట్టాను కదరా ఛ! నిన్ను నమ్ముకున్నందుకు నా చెప్తో నేనే కొట్టుకోవాలరా అంతే మరి. ఏ, ఆ బచ్చాగాలతో నేనేంట్రా ఫైట్ సూపర్ చేశాను అన్న. నాకు తెలుసు వీడి హ్యాండ్ ఇస్తాడని నాకు ముందే తెలుసు. వీడిని నమ్ముకుంటే మనందరికి నోట్లో అట్టిపండే. పదండి పదండి ఈడు మారడ్రా. ఎంత పని చేసిండ్రా ఈడు ఆ, ఏంట్రా పొద్దున్నే దారి తప్పి ఇంట్లోకి వచ్చారు? ఒక్క విధవకి ఇంతమంది విధవలు తోడయ్యారు. ఏంటి విశేషం? ఆహా ఏమీ లేదు అంకల్, ఫైటింగ్ ఉంటే పిలుద్దామని. ఫైటింగ్ ఫైటింగ్ కాదు అంకల్ ఫిట్టింగ్ ఏయ్. ఫిట్టింగ్ మా పొలంలో వైర్ ప్రాబ్లం వస్తే దాన్ని సీనుకు చెప్పి ఫిట్టింగ్ చేద్దామని వచ్చాం అంతే అంతే ఏంట్రా వేషాలు ఇస్తున్నారా? ఏం లేదు అంకుల్ పండగలేం రాలేదుగా ఏయ్, నడురా నడు నడు మీరు ఇంకొకసారి ఇక్కడ కనిపించారంటే చర్మం తీసేస్తాను రా స్కిల్స్. ఏంట్రా కాసేపు అయితే నీ వల్ల మా ప్రాణాలు పోయావు కదా ఏదో. ఒరేయ్, ఛ, ఆ సీన్ గడ ఏడ్రా ఏ, వాడు పైన ఉండాలరా పద